రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అదేవిధంగా బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కడం ద్వారా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కినట్టయితే మీకు రాకాలోకంలో కొత్త వీడియో పెట్టగానే నోటిఫికేషన్ ద్వారా తెలియజేయటం జరుగుతుంది. మిత్రులారా, ప్రపంచంలోని అతిపెద్ద దేశాల్లో ఒకటి చైనా, ప్రపంచంలోని అతి చిన్న దేశాల్లో ఒకటి శ్రీలంక. శ్రీలంకకి ఒక వ్యక్తి పర్యటనకు రావాలన్నట్టయితే చైనాకి ఎందుకు ఆబ్జెక్షన్? ఒక 90 సంవత్సరాల వయస్సుకి దగ్గరవుతున్నటువంటి ఒక వృద్ధ బౌద్ధ సన్యాసి 180% మంది బౌద్ధులు ఉన్నటువంటి శ్రీలంకలో పర్యటన చేయడానికి వచ్చినట్టయితే అంత పెద్ద చైనా ఒక్కసారిగా ఉలికి పడుతోంది. తన దగ్గర ఉన్నటువంటి అన్ని రకాల వనరుల్ని ఉపయోగించుకుని ఆ బౌద్ధ భిక్షువు యొక్క యాత్రను అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. ఆ బౌద్ధ భిక్షువు దలైలామా, టిబెటన్ల ధర్మగురువు. టిబెటన్లు నడిచే దేవుడుగా భావించేటటువంటి బౌద్ధావతారం, అవలోకితేశ్వర బుద్ధుని యొక్క అవతారంగా టిబెటన్లు భావించేటటువంటి దలైలామాను చైనా ఒక టెర్రరిస్ట్గా భావిస్తుంది. ఆయనను ఏదో రకంగా అడ్డుకునే ప్రయత్నం చేస్తోంది. శ్రీలంకకు ఆయన పర్యటనకు రావాలని ప్రయత్నం చేస్తుంటే, శ్రీలంకలో ఉన్న బౌద్ధ సంఘాలు ఆయనను ఆహ్వానిస్తుంటే చైనా దీన్ని అడ్డుకుంటోంది. చైనా తన ఆర్థిక సామ్రాజ్యవాదాన్ని ఉపయోగించి ఇప్పటికే అప్పుల ఊబిలో కూరుకున్నటువంటి శ్రీలంక మీద ఒత్తిడి తెస్తోంది. ప్రస్తుతము జోలె పట్టుకుని అప్పుల ఊబిలో ఉన్నటువంటి శ్రీలంక చైనా మాటని కాదనలేని పరిస్థితిలో ఉంది. ఎందుకంటే చైనా చాలా ప్రాజెక్టులలో డబ్బు పెట్టింది. ఇప్పటికే హంబన్టోటా ప్రాజెక్టు రేవుని మొత్తం చైనా లీజుకు తీసుకుంది. శ్రీలంక దగ్గర న్యూ కొలంబోని సముద్రం మధ్యలో ఒక కొత్త పట్టణాన్ని డెవలప్ చేస్తోంది. మొత్తం మీద అప్పులు చాలా పెద్ద ఎత్తున ఇచ్చింది. కాబట్టి శ్రీలంక ప్రభుత్వము దలైలామా రాకుండా ఉండాలని చెప్పి ప్రయత్నం చేస్తోంది. ఎందుకంటే చైనాకి కోపం రాకూడదు. కానీ శ్రీలంకలో ఉన్నటువంటి బౌద్ధ భిక్షువులు, ముఖ్యంగా చాలా సీనియర్ బౌద్ధ భిక్షువు ఆయన ఉన్నారు. ఆయన పేరు డాక్టర్ వాస్కుడువే మహిందవంశ. ఆయన జనవరి 2023 నుంచి, అంటే దాదాపు 14-15 నెలల నుంచి ఈయనను తీసుకుని రావడానికి ప్రయత్నిస్తున్నారు. దానికి చైనా అడ్డుకుంటోంది, శ్రీలంకన్ ప్రభుత్వం కూడా అడ్డుకుంటోంది. దలైలామా శ్రీలంకకి రావడానికి బదులు శ్రీలంకలో ఉన్నటువంటి బౌద్ధులు పాకిస్తాన్లో ఉన్నటువంటి గాంధార బౌద్ధాన్ని స్వీకరించాలని చైనా ఒత్తిడి తెస్తోంది. పాకిస్తాన్లో బౌద్ధులు లేరు, ఉన్న బౌద్ధులపైన అత్యాచారాలు జరుగుతున్నాయి. కాబట్టి సిఏఏ చట్టం తీసుకుని రావడం జరిగింది. 2-3 గుప్పెడు మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు భారతదేశానికి రావడానికి ప్రయత్నిస్తున్నారు. లేని బౌద్ధులు కేవలం మ్యూజియంలో మిగిలినటువంటి 4-5 శిల్పాలను చూపించి ఇదే గాంధార బౌద్ధం అని చెప్పి గాంధార బౌద్ధాన్ని శ్రీలంక మీద రుద్దేందుకు చైనా ప్రయత్నం చేస్తోంది. గాంధార బౌద్ధాన్ని రుద్దడంతో పాటు దలైలామా రాకను పూర్తిగా అడ్డుకోవాలన్నది చైనా ప్రయత్నం. ఎందుకంటే దలైలామా వచ్చినట్టయితే టిబెటన్ స్వేచ్ఛా పోరాటం ఏదైతే ఉందో దాని గురించిన చర్చ వస్తుంది. 1950 ఆ ప్రాంతంలో దలైలామాను తన దేశాన్ని వదిలి భారతదేశానికి శరణార్థిగా వచ్చారు. టిబెట్ను చైనా ఆక్రమించుకుంది. 1950కి ముందు టిబెట్ ఒక స్వతంత్ర దేశం. ఆ స్వతంత్ర దేశంలో లాసాలోని పోస్ట్స్ అండ్ టెలిగ్రాఫ్స్ యొక్క మేనేజ్మెంట్ అంతా కూడాను భారత ప్రభుత్వం నిర్వహించేది. అదేవిధంగా ఈ మొత్తము లాసాలో ఉన్నటువంటి ట్రేడ్ సంబంధించినటువంటి కార్యాలయాలు భారతదేశంలో ఉండేవి. అలాంటిది టిబెటన్ల ఆ భూభాగాన్ని చైనా ఆక్రమించుకుంది. 1949 నుంచి ఇప్పటి వరకు దాదాపు 12 లక్షల మంది టిబెటన్లను చైనా హత్య చేసింది. అదేవిధంగా 6,000కు పైగా బౌద్ధ ఆరామాలు, మొనాస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో, బౌద్ధ సంఘాలు ఏవైతే ఉన్నాయో, పెద్ద పెద్ద మఠాలలాగా ఉంటాయి, వాటిని పూర్తిగా విధ్వంసం చేసింది. వేలాది మంది టిబెటన్లను జైల్లో పెట్టింది.
అంతేకాకుండా టిబెటన్లకు సంబంధించి గ్రామాలలో నివసించే టిబెటన్లను బలవంతంగా లాసా పట్టణానికి తీసుకొచ్చి వాళ్ళపైన చైనీస్ భాషను రుద్ది టిబెటన్ భాషను వాళ్ళు మర్చిపోయేలాగా చేయటమే కాకుండా వాళ్ళ స్మార్ట్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్మార్ట్ ఫోన్స్ని పూర్తిగా మానిటర్ చేస్తోంది చైనా. ఎందుకంటే దలైలామా నాయకత్వంలో తిరుగుబాటు రాకుండా టిబెటన్లు మళ్ళీ స్వేచ్ఛ కోరకుండా చైనా ప్రయత్నం చేస్తోంది. 1989లో ఆయనకి నోబెల్ ప్రైజ్ వచ్చినప్పుడు కూడా చైనా దాన్ని వ్యతిరేకించింది. బరాక్ ఒబామా, అదేవిధంగా క్లింటన్, మిగతా దేశాధినేతలు, నెల్సన్ మండేలా వంటి దేశాధినేతలు కూడా దలైలామాని కలిసినప్పుడు చైనా అభ్యంతర పెట్టింది. 2016లో ఆయన తవాంగ్కి వచ్చారు. మన దేశంలో ఉన్నటువంటి అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి తవాంగ్కి ఆయన వచ్చారు. తవాంగ్లో ఆయన జన్మించిన తర్వాత టిబెట్కి వెళ్ళారు ఆయన. కాబట్టి తవాంగ్ని చూడటానికి వచ్చినప్పుడు కూడా చైనా చాలా పెద్ద ఎత్తున అభ్యంతరాలు లేవనెత్తి అసలు ఈ 90,000 చదరపు కిలోమీటర్ల అరుణాచల్ ప్రదేశ్ మొత్తం మాదేనని చెప్పి కూడాను దబాయించే ప్రయత్నం చేసింది. ఆ రకంగా చైనా దలైలామా పర్యటనని అన్ని దేశాల్లో అడ్డుకునే ప్రయత్నం చేస్తోంది. బలమైన దేశాలు దాన్ని ఎదుర్కొంటున్నాయి. కానీ శ్రీలంక వంటి చిన్న దేశాలు దీన్ని ఎదుర్కొనేటటువంటి సత్తా లేని కారణంగా, ఆర్థికంగా బలహీనమైనటువంటి కారణంగా, చైనా చేతుల్లో కీలుబొమ్మలుగా ఉన్న కారణంగా చైనాని ధిక్కరించేటటువంటి సాహసం చేయలేకపోతున్నాయి. మొత్తం మీద దలైలామాను శ్రీలంకలోకి రాకుండా అడ్డుకుంటోంది. శ్రీలంకలోని బౌద్ధుల్లో దీని పట్ల నిరసనలు వ్యక్తమవుతున్నాయి. కానీ ప్రభుత్వం మాత్రము ఏమీ చేయలేకుండా చేతులు కట్టుకుని కూర్చుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.